ఎక్కువసేపు సూర్యరశ్మి స్కిన్ మీద పడిందనంటే స్కిన్ క్యాన్సర్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పారు కదా. మరి ఫార్మర్స్లో, డైలీ కూలీస్లో రెగ్యులర్గా సన్లైట్ పడతానే ఉంటుంది కదండి. మరి వాళ్ళల్లో ఎంతమంది క్యాన్సర్ రావాలి అని క్వశ్చన్ అడిగారు. మన స్కిన్ టోన్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఎవరైతే ఎక్కువగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళ వర్క్ రిలేటబిలిటీ అంతా కూడా సూర్యరశ్మి తగిలే చోటనే పనిచేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ స్కిన్ టోన్స్ డార్క్గా ఉంటాయి. వాళ్ళల్లో మెలానిన్ అనే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉండడం, అందుకని ఏంటంటే కొంచెం చర్మం డార్క్ కలర్స్లో ఉంటుంది, బ్రౌన్ టు డార్క్ కలర్. దీన్నే మనం ట్యాన్ అని పిలుస్తాం. ఇది స్కిన్కి ఉన్న ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. సో ఇలా ఉండడం వలన ఇది ఒక గొడుగులా పనిచేసి యూవీబీ రేస్ని పూర్తిగా లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపుతూ వస్తుంది. ఎవరైతే ఫేర్ స్కిన్ ఉండి రెగ్యులర్గా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటున్నారో వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కువసేపు సూర్యరశ్మి తగిలేటట్టుగా కూర్చుంటుంటే వాళ్ళల్లో యూవీబీ రేస్ లోపలికి వెళ్ళి స్కిన్ క్యాన్సర్స్ని ట్రిగర్ చేయడానికి ఆస్కారాలు మాత్రమే ఉన్నాయని చెప్పాం. పూర్తిగా వచ్చే అవకాశాలు ఉండవు. 100లో ఒకళ్ళు ఎఫెక్ట్ అయినా, 1000లో ఒకళ్ళు ఎఫెక్ట్ అయినా ఎఫెక్ట్ అయినట్టే లెక్క వస్తుంది. కాబట్టి ప్రివెంటివ్ కేర్ అనేది చెప్పాల్సిన బాధ్యత మాకుంటుంది. అలాగైతే అందరం భయపడుతూ కూర్చోవాలని అంటే అస్సలు అవసరం లేదండి. మీలో ఎవరైనా సన్లైట్కి తక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఉన్నా, సన్ స్క్రీన్ రాసుకునే సన్లైట్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక న్యాచురల్గా మెలానిన్ అనే పిగ్మెంట్ మీలో తక్కువగా ఉంటుంది కాబట్టి ట్యాన్ అనే పరిస్థితి ఉండదు. కాబట్టి మిట్ట మధ్యాహ్నం ఎండలో కానీ లేదనంటే నడినెత్తిన ఎండ వస్తున్నప్పుడు కూర్చుంటున్నప్పుడు మాత్రం టైం ఫ్రేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.